సమయం ఉదయం 7 గంటలు. సుగుణయ్య నిద్రలేవగానే మంచం చుట్టూ, పరుపు కింద, తలగడల మధ్య అతి కంగారుగా ఏదో వెతుకుతూ ఉంటాడు. అతని కళ్ళలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యో దేవుడా, ఎక్కడికి పోయింది? నిన్న రాత్రి చేతిలో ఉంచుకుని ఎంత జాగ్రత్తగా దాచాను. దొంగలు ఎత్తుకెళ్లకుండా నాకెంతో ముఖ్యమైన స్థలంలో ఉంచాను. కానీ అదేంటో ఇప్పుడు ఆ ముఖ్యమైన స్థలం పేరే గుర్తుకు రావడం లేదే. ఇది సామాన్యమైనది కాదు. సుగుణయ్య వెతుకులాట శబ్దం విన్న లక్ష్మి మధ్యగదిలోకి వస్తుంది. ఏమండి, ఇంత ఉదయం ఇంత హడావిడి దేనికి? పరుపులన్నీ ఎందుకు చిందరవందర చేస్తున్నారు? అరే లక్ష్మి, నువ్వు వేసుకున్న ఆ పచ్చలహారం ఉంది కదా, దొంగల భయం ఎక్కువై నేను రాత్రి పడుకునే ముందు ఎంత భద్రంగా దాచాను. ఆ దాచిన చోటే మర్చిపోయాను. నువ్వు నిన్న పట్నం నుండి కొనుక్కొచ్చిన అత్యంత విలువైన హారం కదా అది. దాన్ని పోగొట్టుకుంటే మన పరువు, ఆస్తి రెండూ పోతాయి. అయ్యో, ఎంత పని జరిగింది! ఆ హారం విలువ మామూలుది కాదు కదా. మీరు దాన్ని దాచాక నిన్న రాత్రి నాతో ఏమన్నారు? నా జీవితాంతం మర్చిపోకుండా ఉండేలా దాస్తున్నాను అని గట్టిగా చెప్పారు. ఇప్పుడేమో ఆ మాట మర్చిపోయారు. మతిమరుపు నా తప్పు కాదు కదా. నువ్వే ఏదో ఒక ఆధారం చెప్పవే, గుర్తు చేయవే దయచేసి. మీ మతిమరుపు పోవాలంటే మీరే దాన్ని వెతకాలి. హారం ఇక్కడే ఇంట్లోనే ఉంది. అబ్బ లక్ష్మి, నాతో ఆటలాడించాలి కానీ ముందు చెప్పు. మీకు మతిమరుపు ఉందని తెలిసి ఆ హారం తీసి నా ఇనుప పెట్టెలో పెద్ద తాళం వేసి అందులో పెట్టాను. అమ్మయ్యా, బ్రతికించావు. లేకపోతే అప్పటి నుండి హారం పోయిందని నాకు ఊపిరి కూడా ఆడటంలేదు. సర్లేగాని ముందు వెళ్ళి స్నానం చేసి రండి అని అనగానే సుగుణయ్య స్నానానికి వెళ్తాడు. కాసేపటికి స్నానం చేసి బట్టలు వేసుకుని సద్ది తినడానికి వస్తాడు. ఏమోయ్, త్వరగా సద్ది ఏదో నా ముఖాన్ని కొట్టు అని అనగానే లక్ష్మి లోపలి నుండి వచ్చి సుగుణయ్య చూసి గట్టిగా నవ్వుతుంది. లక్ష్మి, ఏంటి అంతలా నవ్వుతున్నావు? ఏవండి, ఒకసారి మీరు కింద పంచ కట్టుకున్నారో లేదో చూసుకోండి. టవల్ కట్టుకొని అలానే పోతారు బయటికి అని అనగానే సుగుణయ్య కింద చూసుకొని నవ్వి, అయ్యో, నా మతి మరుపు మండ, పంచ కట్టుకోవడం మర్చిపోయాను. రాను రాను మీ మతిమరుపు మరీ ఎక్కువైతుంది. ఇలా ఉంటే కష్టమే. అయ్యో, ఏదో పని ధ్యాసలో పడి మర్చిపోయాను లేవే. చాలులే, మీ మతిమరుపుని కప్పిపుచ్చింది. సర్లేగాని కూర్చో, అట్లు వేసి పెడతాను అని వెళ్ళి అట్లు తీసుకొని వచ్చి పెడుతుంది. సుగుణయ్య తినేసి, హ, లక్ష్మి, అన్నట్లు మర్చిపోయా. ఇప్పుడు నేను ఏ పని మీద ఎక్కడికి వెళ్తున్నాను? అమ్మో, మర్చిపోయారా? ఇంకా అడగలేదే అనుకుంటున్నా. అంతలోనే మళ్ళీ మీ మతిమరుపుని గుర్తు చేశారు. సంతకు వెళ్లి కూరగాయలు తీసుకురమ్మని చెప్పాను. ఓహో, అదా విషయం. సరే, ఒక సంచి తీసుకొని రా, కూరగాయలకు వెళ్తాను. హా, ఇక్కడే ఉండు, తీసుకొనొస్తాను. లక్ష్మి ఇచ్చిన కూరగాయల సంచి, అందులో ఉన్న చిట్టా పట్టుకుని సుగుణయ్య సంతలో జాగ్రత్తగా నడుస్తున్నాడు. టమాటా అరకిలో, ఉల్లిపాయలు కిలో, బెండకాయలు పావు కిలో. ఈసారి తప్పేమీ జరగకూడదు. ప్రతి వస్తువు కొన్న తర్వాత చిట్టాలో గీత పెట్టేస్తే సరిపోతుంది అని జేబులోంచి పెన్ను తీసుకుని కూరగాయల దుకాణం దగ్గర ఆగాడు. ఏమండి సుగుణయ్య గారు, ఏం కావాలి? ఎప్పుడూ లక్ష్మి వస్తుంది కదా, ఇవాళేంటి మీరు వచ్చారు? ఈరోజు నేనే వచ్చాను. నాకు టమాటా కావాలి, అరకిలో ఇవ్వండి. తప్పకుండా. ఈసారి నా మతిమరుపు నన్ను ఏమీ చేయలేకపోయింది. గీత సిద్ధాంతం బాగుంది, అయిపోయింది. కూరగాయలన్నీ కొనేశాను, అన్నింటి పక్కన గీతలు గీశాను. ఇక లక్ష్మికి నా గురించి చెప్పడానికి ఏమీ ఉండదు. నా మతిమరుపుకి ముగింపు పలికాను అని సంతోషంగా నడుచుకుంటూ అరుగుమీద కూర్చుని ఉన్న సుబ్బయ్య గారి పక్కగా వెళ్తాడు. ఏంటయ్యా సుగుణయ్య, అంత తొందరగా వచ్చేస్తున్నావు? లక్ష్మమ్మ ఇంకా ఎక్కువ కూరగాయల చిట్టా ఇచ్చుండాలి కదా. సుబ్బయ్య గారు, ఈసారి నా మతిమరుపును ఓడించాను.
నేను కొన్న ప్రతి వస్తువు పక్కన గీత గీసి చిట్టాలో ఉన్నవన్నీ కొనేశాను. చూస్తారా ఇవాళేంటి? అబ్బో, గీతలు బాగానే గీసావయ్యా. మరి ఈ చిట్టాలో పైన ఉన్న ఈ పేర్లేంటి? ఉప్పు, కారం, పప్పు అని రాసి ఉందే, వీటికి గీతలు లేవే. ఏంటి ఇవి ఉన్నాయా? మళ్ళీ మర్చిపోయానా? ఇవి కూరగాయలు కావు కదా అని అసలు పట్టించుకోనే లేదా. అందుకే లక్ష్మమ్మ బయటికి వెళ్లకుండా అన్నిటినీ చిట్టాలో రాసిచ్చింది. సరే, ఇప్పుడేం చేస్తావు? నా మతిమరుపు మండ. మళ్ళీ సంతకు పరిగెత్తక తప్పదు అని పరుగు పరుగున సంతలోకి వెళ్తాడు. లక్ష్మిని మెప్పించడానికి చేసిన సుగుణయ్య ప్రయత్నం తన మతిమరుపు చేతిలో మళ్ళీ పరాజయం పాలయ్యాడు. సుగుణయ్య అలసిపోయి చెమటలు పడుతూ సంచి పట్టుకుని ఇంటికి చేరుకుంటాడు. ఇంటి ముందు కూర్చుని ఉన్న లక్ష్మి సుగుణయ్యను చూసి, హేమండి, ఏంటి ఇంత ఆలస్యమైంది? కూరగాయల సంత ఇంత దూరమా? లేక కాయగూరలు కొనే పని ఇంత కష్టమా? లేక ఏమైనా కూరగాయలు తేవడం మర్చిపోయారా? అబ్బబ్బా లక్ష్మి, ఆ పనేదో నువ్వే చేసుకోవచ్చు. నన్నెందుకు పంపావు కూరగాయలు తెమ్మమని? నన్ను అసలు ఈ పనులకి పంపుకో. ఎంత కష్టపడ్డానో తెలుసా? ఓహో, అంత కష్టపడ్డారా? చిట్టాలో ఉన్నవన్నీ తెచ్చారా? తెచ్చాను, ఖచ్చితంగా తెచ్చాను. టమాటా, ఉల్లిపాయలు, బెండకాయలు అన్నిటి పక్కన గీత గీశాను. నన్ను మెప్పించడానికి ఏం చెప్పాలో అంత కష్టపడి నేర్చుకున్నారు. మరి ఈ సంచిలో ఉప్పు, కారం, పప్పు ఎక్కడా? మీరు రెండోసారి సంతకి వెళ్ళినప్పుడు కొన్నారే, అవి కనిపించడం లేదే? అయినా నీకేం తెలుసు నేను రెండోసారి సంతకు వెళ్ళానని? నాకు సుబ్బయ్య గారు చెప్పారులేండి, మీరు పరుగు పరుగున వెళ్లారని. ఇంతకీ పప్పు, కారం ఎక్కడా? ఏంటి అవెక్కడ పోయాయి? అవి కూడా కొన్నాను కదా. అవును, వాటిని కొని సంత నుండి తిరిగి వస్తుండగా దారిలో సుబ్బయ్య ఎదురై, అయ్యో ఇంట్లో పప్పులైపోయాయా, నాకు కొంచెం ఉప్పు కావాలి, ఇప్పుడే ఇస్తావా అని అడిగారు. మీ మతిమరుపు గురించి సుబ్బయ్య గారికి తెలుసు కదా, మీరు వాటిని కొన్న విషయం మర్చిపోతారేమోనని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లి మీ చేత ఆ వస్తువులను పంతులు గారి ఇంట్లోనే పెట్టించారు. అయ్యయ్యో, మళ్ళీ మతిమరుపు. నా జ్ఞాపకం ఉంది, సుబ్బయ్య అడిగారు, కానీ ఆయన ఇంట్లో పెట్టిన సంగతి మాత్రం మర్చిపోయాను. అందుకేనండి మిమ్మల్ని కొంచెం ఆట పట్టిద్దామని ఆగాను. మీరేమో ఉప్పు, పప్పులను మీ జీవితాంతం మర్చిపోలేని ముఖ్యమైన స్థలంలో దాచానని రాత్రి అన్నారు. ఆ ముఖ్యమైన స్థలం పొరుగింటి సుబ్బయ్య గారిల్లే. లక్ష్మి, నువ్వు చాలా తెలివైన దానివి. ఇకపై ఈ చిట్టాలు, సంత పనులు నా వల్ల కాదు, నువ్వే చూసుకో. సరేనండి, సర్లేగాని స్నానం చేసి రండి. రాత్రికట్లంటే ఇష్టం కదా, వేడి వేడి అట్రి వేసి పెడతాను అని లక్ష్మి లోపలికి నడుస్తుంది. సుగుణయ్య తన మతిమరుపు వల్ల కలిగిన కష్టం నుండి ఉపశమనం పొంది లక్ష్మి వండిన అట్లు తింటున్న సుగుణయ్య ఆలోచనలో పడతాడు. అతని ముఖంలో మతిమరుపు వల్ల పడుతున్న బాధ, దాన్ని అధిగమించలేకపోతున్న నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మి, నా మతిమరుపు రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం హారం దాచిన విషయం మర్చిపోయాను, మధ్యాహ్నం చిట్టాలో సగం మర్చిపోయాను, సాయంత్రం పప్పులు సుబ్బయ్య గారింట్లో పెట్టి మర్చిపోయాను. నాకేదో భయంగా ఉంది. ఇంట్లో డబ్బు, విలువైన వస్తువులు ఎక్కడ దాచానో కూడా మర్చిపోతే ఎలా? మీ కంగారు నాకు అర్థమైందండి. నిజానికి ఉదయం మీరు వెతికిన పచ్చల హారం మనం పెళ్ళైన కొత్తలో కొన్నాం, మొన్న కాదు. మీరది కూడా మర్చిపోయారు అని నాకు అర్థమైంది. నా మతిమరుపుకి నువ్వే సరైన చికిత్స చేస్తున్నావు. నీ తెలివికి ధన్యవాదాలు. ఇకపై ముఖ్యమైన విషయాలు, విలువైన వస్తువులు అన్నీ నువ్వే చూసుకో. నా జీవితపు చిట్టా, ఆ చిట్టాలో గీతలు గీసే పెన్ను అన్నీ నువ్వే. అలాగేనండి, నేనెప్పుడూ మీ వెంటే ఉంటాను. మీరు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోకుండా గుర్తు చేస్తాను. సుగుణయ్య తన మతిమరుపుని అంగీకరించి లక్ష్మి తెలివైన సహకారాన్ని గుర్తించాడు. మతిమరుపు అనే ఒక చిన్న బలహీనత వారి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. అలా ఆ దంపతులు సంతోషంగా రాత్రి భోజనాన్ని పూర్తి చేస్తారు. శుభం.